హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ లైఫ్. ఇక్కడ నేను మా వాడి లంచ్ బాక్స్ కోసం లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. లెమన్ రైస్ అంటే వాడికి చాలా ఇష్టం. అందుకని ఈరోజు లంచ్ బాక్స్ కోసము లెమన్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకొని చేస్తున్నాను. దానికోసం అయితే నేను కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. దానిలో కొద్దిగా శనగపప్పు అండ్ పల్లీలు వేసుకుంటాను నేను. మా వాళ్ళకైతే పోపు రైస్లో కానీ లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఏదైనా అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు అండ్ పల్లీలు తగిలితే బాగా తింటారు. ఇంకా మా చిన్నబ్బాయి అయితే పప్పులు లేనిది అసలు తినడు. పప్పు పప్పు అనుకుంటూ తింటాడు. సో అవి కనపడితేనన్నా కొద్దిగా ఎక్కువగా తింటారు అన్న ఆశతో నేనైతే కొద్దిగా పప్పు ఎక్కువగా వేసుకుంటాను. ఇక్కడ కొద్దిగా పప్పు అయితే వేడైన తర్వాత పల్లీలు వేసుకున్నాను. పప్పు పల్లీలు రెండు ఒకేసారి వేసుకుంటే పల్లీలు అయితే తొందరగా వేగిపోతాయి, పప్పు అయితే కొద్దిగా వేగడానికి టైం పడుతుంది. అందుకని పప్పు ముందు వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాను. అప్పుడు రెండింటికి బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అసలైతే ఒక్క పచ్చిమిర్చే వేస్తాను, కానీ ఈ కాయలు అసలు కారం లేవు, అందుకని 2 కాయలు వేశాను. కొద్దిగా కరివేపాకు, ఈ కరివేపాకు కొద్దిగా తడిగా ఉంది, అందుకని తాలింపులో వేయగానే ఆ నూనె కొద్దిగా చిటపటం అని చిల్లుతుంది. ఇక్కడ నేను మా మమత కలిసి మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాము. ఏదైనా పని చేస్తుంటే మాత్రం కలిసి మాట్లాడుకుంటూ చేస్తుంటే అసలు బోర్ అనిపించదు కదా. ఇవి కొద్దిగా వేడైన తర్వాత మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందే పసుపు వేసుకుంటే పసుపు మాడిపోతుంది కదా, అందుకని అవి కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని అందులో రైస్ అయితే యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను ముందే వండి పెట్టుకున్న రైస్ అందులో యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ పిండుకుంటున్నాను. అందులో లెమన్ పూర్తిగా కాదండి, లెమన్లో జస్ట్ ఒక్క స్లైస్ మాత్రమే, అది ఒకటి మొత్తం వేస్తే మరీ పుల్లగా అయిపోయి తినడు, అందుకని జస్ట్ ఒక స్లైస్ మాత్రమే వేసుకున్నాను. దానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఏ కర్రీతో పెట్టినా ఏది పెట్టినా ఎంతో కొద్ది అయితే మిగిల్చుకొని వస్తాడు. కానీ పులిహోర లెమన్ రైస్ పెట్టిన రోజు మాత్రము ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తిని తీసుకొస్తాడండి బాక్స్. అంత ఇష్టం వాడికి. చూడండి, ఇలా మొత్తం రైస్కి పట్టిందాక దాన్ని కొద్దిగా కలిపి పెట్టాను. సో మొత్తానికైతే మా వాడి కోసం లెమన్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ చూడండి మా వాడు ఏం చేస్తున్నాడో. రేపే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతానేమో అన్నంత సీరియస్గా కూర్చొని చదువుకుంటున్నాడు కదా, అలాగే ఉంది కదా. అబ్బే అస్సలు అలా కాదండి.
నిన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు ఆడుకొని హోంవర్క్ చేసుకోరా అంటే మొత్తం ఆడుకుంటూనే తిరిగాడు. ఇక నైట్ అయిందాక ఆడుకొని హోంవర్క్ చేసుకోరా అంటే నిద్ర వస్తుందని తినేసి పడుకున్నాడు. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే మార్నింగే లేచి తనంతట తనే లేచి హోంవర్క్ చేసుకుంటున్నాడు. టీచర్ కొట్టుద్దేమో అన్న భయంతో. పోనీలేండి, ఇదన్నా హ్యాపీయే కదా. వాడి హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడికైతే బ్రష్ చేయించి స్నానం చేయించి రెడీ చేయించాను. ఇక మా వాడు రెడీ అయిపోయి బయట స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తుండగానే బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా హస్బెండ్ తనని బస్ ఎక్కిస్తున్నాడు. చదువు సంగతి పక్కన పెడితే స్కూల్కి అయితే బాగానే వెళ్తాడు. మ్యాక్సిమం వెళ్ళనని అయితే మారం చేయడు. అబ్బా, వర్షం వెలిసినట్టు ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఆ ప్రశాంతత అనుభవించే తల్లులకు మాత్రమే తెలుస్తుంది కదా. ఇక్కడ కార్నర్లో ఎక్కేది మా వాడి ఫ్రెండు, క్లాస్మేట్ కూడా. మా పక్కనే ఉంటుంది. స్కూల్లో కూడా పక్క పక్కనే కూర్చుంటారు. ఇంటికి వచ్చాక కూడా కలిసి ఆడుకుంటారు మ్యాక్సిమం. గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. బాయ్ నాన్న. ఓకే, మీకు కూడా బాయ్.